అత్యంత భయంకరమైన ప్రమాదం ఇది. దేశంలో కొంత ప్రశాంతంగా ఉంది. దాదాపు 5-10 సంవత్సరాలుగా ఒక్క పేలుడు కూడా లేదు అని అనుకుంటున్న ఈ సందర్భంలో మరో భారీ పేలుడు. అసలు ఈ పేలుడు ఎట్లా సంభవించిందన్న దాని విషయంలో కూడా క్లారిటీ లేదు. ఒక కార్ ఏదో వచ్చి ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర గేట్ నెంబర్ 1 దగ్గర స్లోగా వచ్చి అక్కడ ఆగింది. ఆగిన వెంటనే పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మరి ఏ స్థాయి పేలుడు అంటే కిలోమీటర్ దూరం వరకు ఆ శబ్దం వినిపించిందట. మరి అంత భారీ పేలుడు సంభవించడానికి ఏ పదార్థాన్ని వాళ్ళు ఉపయోగించారు అన్నది చర్చ నడుస్తున్నది. అండ్ ఇంకోటి, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ శరీరంలో కూడా ఎక్కడా కూడా ఈ లోహం అంటే ఐరన్కి సంబంధించిన ఎట్లాంటి అవశేషాలు కానీ ఏమి కూడా కనబడలేదంట. మరి ఏం పదార్థం ఉపయోగించి అంత భారీ పేలుడు జరిపారు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. జాతీయ దర్యాప్తు సంస్థ, ఫోరెన్సిక్ విభాగం వీళ్ళన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇంకొక వైపున కెమికల్ బాంబులతో విరుచుకుపడడానికి దేశం మీద ఉగ్రవాదులు జరిపినటువంటి ఆ కుట్రని భగ్నం చేశారు. అందులో డాక్టర్లు ఉన్నారు, 3 డాక్టర్లు ఉన్నారు. అందులో మన హైదరాబాద్కి చెందిన ఒకడు ఉన్నాడు. అందులో డాక్టర్ సులభంగా దొరికే ఆముదం గింజల నుంచి దీన్ని తయారు చేస్తున్నట్టు విచారణలో తేలిందట. దేశంలోని ప్రధాన నగరాల్లో మంచినీళ్లు, గుడి ప్రసాదాల్లో ఈ విషాన్ని కలిపి ప్రపంచంలోని అతిపెద్ద సామూహిక విష ప్రయోగానికి పాల్పడి వేలాది మంది మృత్యువాత పడేలా ప్రణాళిక తయారు చేసుకున్నట్టు పోలీసులు గుర్తించినట. ఏం సైకోయిజము, ఏం ఉగ్రవాదం, ఏం కథ చూడండి. అంటే ఈ పేలుళ్ల ద్వారా అయితే 5-10 మందిని చంపగలుగుతున్నాం అని చెప్పి మొత్తం ఏకంగా దేశంలో ఉన్న వేలాది మందిని చంపడానికి విస్తృతంగా ఈ విషాన్ని దీంట్లో కలిపేసి చంపుదామని ప్లాన్ చేసిరట. వినడానికే ఎంత భయంకరంగా ఉంది చూడండి.